మా అత్తమ్మ తూర్పు వెళ్ళొచ్చింది, అదేనండి శ్రీకాకుళం వెళ్ళొచ్చింది. సో వస్తూ వస్తూ కొన్ని స్నాక్స్ తీసుకొచ్చింది అనమాట. ఈ లడ్డు ప్యాకెట్లు అయితే 3 తీసుకొచ్చింది. వీటిని చక్రాలతో చేస్తారు. ఫస్ట్ చక్రాలు చేసి తర్వాత బెల్లం పాకం వేసి చేస్తారనమాట ఈ లడ్డూస్. అవంటే మా అత్తమ్మకి చాలా ఇష్టం అంట. వాటి పేరేంటో నాకు తెలియదు, ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. నెక్స్ట్ చెకోడీల ప్యాకెట్లు ఒక 2 తీసుకొచ్చింది, అలాగే ఒక మిక్చర్ ప్యాకెట్ తీసుకొచ్చింది. ఈసారి బయట షాప్ కి వెళ్ళి కొనేంత టైం అసలు లేదంట. సో చాలా తక్కువ వచ్చాయి అనమాట స్నాక్స్. అన్నిటికంటే మెయిన్ ఇంగ్రీడియంట్ మా పిన్ని ఈ డబ్బా నిండా తీపి ఆవకాయ పంపించింది. తీపి ఆవకాయ అంటే తీయగానే ఉంటది, బెల్లం పాకంతో చేస్తారు. ఇటువైపు కారంతో పెట్టే ఆవకాయ శ్రీకాకుళం సైడ్ అస్సలు పెట్టరనమాట. అటువైపు పాకంతో పెట్టే ఆవకాయ ఇటువైపు అసలు తెలియదు. అలా రెండిటికి చాలా డిఫరెన్స్ ఉండిద్ది. ఇది చాలా తీయగా బెల్లం తింటున్నట్టే ఉంటదన్నమాట. పాకంలో ఊరి ముక్క కూడా అలానే ఉండిద్ది. ఫస్ట్ టెంకని టేస్ట్ చేశాను నేను ముక్క అనుకొని, అందుకే ఎక్స్ప్రెషన్ అలా ఉంది. తర్వాత పీస్ ని టేస్ట్ చేశాను, చాలా బాగా. జనరల్ గా నాకు స్వీట్స్ అసలు నచ్చవు, అందుకే మా హస్బెండ్ కోసం చిన్న డబ్బాలోకి తీసాను అనమాట. ఇంతకీ మీలో తీపి ఆవకాయ ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. అలాగే శ్రీకాకుళం వాళ్ళు